హలో. హలో. ఈరోజు మీ ముందుకు వచ్చాను ఇంకో కొత్త క్వశ్చన్తో. ఈరోజు కొత్త రకమైన క్వశ్చన్, ఎన్వైరన్మెంట్ ఫోకస్డ్గా ఉన్నది. సో టైం వేస్ట్ చేయకుండా క్వశ్చన్ ఏమంటుందో చూద్దాం. వైల్ ఎక్స్టెండెడ్ producer responsibility is at nascent stage, major issue with it is lack of accountability from producers and lack of enforcement from authorities. అనలైజ్ అంటున్నాడు. సో ఎప్పుడు చేసే విధంగానే కీవర్డ్ ఏంది, అనలైజ్ అని గుర్తించాం. తర్వాత క్వశ్చన్లో ఏమేమంటున్నాడు, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతూ దాన్ని ఇంకా నేసెంట్ స్టేజ్లోనే ఉంది అని చెప్తూ మేజర్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా హింట్ ఇస్తున్నాడు తనే. ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ గురించి మాట్లాడుకోండి ఫ్రమ్ ప్రొడ్యూసర్స్, అండ్ ల్యాక్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ గురించి కూడా మాట్లాడమంటున్నాడు. సరే, యాజ్ యూజువల్ మనం ఎప్పుడు మాట్లాడుకునే విధంగానే ఆన్సర్ని బిగిన్ చేసే ముందు లాస్ట్ క్వశ్చన్లో కూడా చెప్పాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వశ్చన్ చెప్పేప్పుడు డేటా ఉంటే ఈ ఎన్వైరన్మెంట్ కావచ్చు, ఎకానమీ కావచ్చు, ఇటువంటి క్వశ్చన్స్లో డేటాతో స్టార్ట్ చేయడం అనేది మీ వాదనకు, మీరు పెట్టే ఆర్గ్యుమెంట్కి ఒక మంచి సపోర్ట్ లాగా, బ్యాకింగ్ లాగా, క్రెడిబిలిటీ ఇచ్చేదానిలాగా ఉంటుంది. సో అదేవిధంగా ఈరోజు నా క్వశ్చన్కి ఇంట్రొడక్షన్లో ఇండియా జనరేట్స్, యాక్చువల్లీ ఈ నంబర్ 1.6 ఉండొచ్చు, 1.53 సంథింగ్ అట్లా ఉండొచ్చు రఫ్గా. మీరు డేటా అంటే ఎగ్జాక్ట్గా అన్ని నంబర్స్ గుర్తుపెట్టుకోవాలా అని అనుకోవచ్చు. సో నేను రఫ్గానే రాశాను. 1.5 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్, ఆఫ్ విచ్ 32% అకౌంట్స్ ప్యాకేజింగ్ ప్లాస్టిక్. ప్యాకేజింగ్ ప్లాస్టిక్ అంటే మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్ కావచ్చు, స్నాప్డీల్ కావచ్చు, లేదా ఇంకేదైనా కొరియర్స్కి వాడే ప్యాకేజింగ్ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో, లేదా మీ పాల ప్యాకెట్లు కావచ్చు, అన్ని ప్యాకేజింగ్ ప్లాస్టిక్సే కదా. ఆ ప్లాస్టిక్స్ 32% ఉంది, విచ్ ఆఫెన్ గోస్ అన్రీసైకిల్డ్. వాటిని రీసైకిల్ చేయడం లేదు. అండర్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ ఆఫ్ 2011 అండ్ ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్. దీన్ని మీరు అర్థం చేసుకుంటే, ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే ఏంది, మీ మొబైల్ ఫోన్స్లో పాడైపోయినాయి, లేదా మీ టీవీ రిమోట్ ఏదైనా పాడైపోతే దాన్ని పడేయడం. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ కూడా, ఈ రెండు రూల్స్ కలిసికట్టుగా ఈ పదాన్ని, ఈ కాన్సెప్ట్ని ఇండియాలో తీసుకొచ్చాయి. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటే ప్రొడ్యూసర్ ఏదైతే ఆ ప్యాకేజింగ్ మెటీరియల్ కావచ్చు, ఎలక్ట్రానిక్ వేస్ట్ కావచ్చు, ఏదైతే తయారవుతుందో దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఎవరు తీసుకోవాలి, ఎవరు బాధ్యత వహించాలి అంటే ప్రొడ్యూసరే. సో ఆ కాన్సెప్ట్ ఎమర్జ్ అయ్యి ఏం చేసింది, టు పుట్ ఓనస్ ఆన్ ప్రొడ్యూసర్స్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ ప్యాకేజింగ్ ప్రోడక్ట్. రెస్పాన్సిబుల్ ఎప్పటి వరకు అంటే టిల్ ఎండ్ ఆఫ్ ఇట్స్ లైఫ్ ఆర్ రీసైకిల్. మీరు రీసైకిల్ చేస్తారా, లేకపోతే ఎండ్ ఆఫ్ లైఫ్ అంటే మీకు తెలుసు ప్లాస్టిక్ అంత తొందరగా డీగ్రేడ్ అయ్యి మట్టిలో కలిసిపోదు. సో దాని ఎండ్ ఆఫ్ లైఫ్ అనేది దశాబ్దాలు ఉంటుంది. సో అంతవరకు దాని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా, లేదా రీసైకిల్ చేసేస్తారా? ఏదర్ ఆఫ్ దిస్, ఇందులో ఏదో ఒకటి జరిగే వరకు ఎవరి రెస్పాన్సిబిలిటీ? ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ. అయితే ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే, ఒక స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద కొన్ని డ్రాఫ్ట్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి తీసుకొచ్చారు. అందులో ఏమేమి ఉన్నాయంటే, ప్రొడ్యూసర్కి మ్యాండేట్ ఇచ్చారు. ఏమని? 2024 వరకు రీసైకిల్ సైజబుల్ చంక్ ఆఫ్ ఇట్, అంటే ఏదో నామమాత్రంగా ఎంతో కొంత చేయడం కాదు, సైజబుల్ చంక్ ఆఫ్ ఇట్ హ్యాస్ టు బి రీసైకిల్డ్. ఓకే,
ఇక్కడ ఇది మొదటిది మ్యాండేట్. మ్యాండేట్తో పాటు వాళ్ళు ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడారు, ఈపీఆర్ సర్టిఫికెట్స్. ఈపీఆర్ సర్టిఫికెట్స్ అంటే ఏంటి? ఎవరికి ఇష్యూ చేస్తారు? ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వేస్ట్ని వాళ్ళకి ఇచ్చి ప్రొడ్యూసర్స్కి ట్రేడ్ చేయొచ్చు. అంటే యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ ఈరోజు రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ దగ్గర ఉంది. అంటే సపోజ్ ఈ రోజు ఉన్న కాన్సెప్ట్ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదే అన్వయించుకోండి ఇక్కడ కూడా జరుగుతుందని చెప్పి. సపోజ్ ఛత్తీస్గఢ్ అనేది ఎక్కువ ఎలక్ట్రిసిటీని సరిగ్గా రెన్యూబుల్ సోర్సెస్ ద్వారా జనరేట్ చేస్తే, మహారాష్ట్ర తక్కువ చేస్తే, వీళ్ళు మేము ఎక్కువ రెన్యూబుల్ సోర్సెస్ చేసాం కాబట్టి మీరు తక్కువ చేసినా మీరు పెనాల్టీ కట్టకుండా ఉండడానికి మా సర్టిఫికెట్ని మీకు ఇస్తాము అంటే, ఇండైరెక్ట్గా మార్కెట్ రెగ్యులేటెడ్గా వాళ్ళు కట్టబోయే ఫైన్ ఏదైతే ఉందో ఆ ఫైన్ నుంచి తప్పించుకోవాలంటే ఎక్కువ రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసిన స్టేట్కి మా ద్వారా ఫైన్ కట్టి వాళ్లకు రివార్డ్ ఇవ్వడం ఎందుకు, మీరే డైరెక్ట్గా ట్రేడ్ చేసుకోండి. దానివల్ల మీ పరువు మిగులుతుంది, మాకు ఫైన్ కట్టడం అనేది లేకుండా. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఎంత లిమిట్స్ పెట్టామో దానికన్నా ఎక్కువ మంచి పని చేశారో వాళ్లకు రివార్డ్స్ కూడా మీరే ఇవ్వండి. ఇది నా సేమ్ థింగ్. ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఎవరో కోకోకోలా ఉన్నాడు, కోకోకోలా బాటిల్స్ ఎవరో ప్యాకేజ్ చేసిన బాటిల్స్ ఉన్నాయి, ఆ టిన్లు ఉన్నాయి. ఆ టిన్స్ అనేవి ఇన్ కేస్ కోకోకోలా వాడు మేనేజ్ చేయడం లేదు, వాడు ఎవరో లోకల్గా ఉన్న ఇంకొక ప్రొడ్యూసర్కి మేనేజ్ చేయమని చెప్పి తను ప్రొక్యూర్ చేసిన ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ సర్టిఫికెట్స్ని కోకోకోలా వాడుకొని తన బాధ్యతను నిర్వర్తించవచ్చు. అంటే ఇండైరెక్ట్గా నువ్వన్నా చెయ్యి, లేదా వేరే వాళ్ళు ఆ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీని నిర్వర్తిస్తుంటే వాళ్లకు రివార్డ్స్ ఇవ్వు. ఆ రివార్డ్స్ ఏదో ఒక మెకానిజం ఉండాలి కదా, ఎంత రివార్డ్ ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వాలా తక్కువ ఇవ్వాలా అనే ఒక స్థాయి, ఒక స్టాండర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ సర్టిఫికెట్స్ మార్కెట్ మెకానిజం ద్వారా, వేలంపాట ద్వారా నిర్వర్తిస్తాయి అన్నట్టుగా వాళ్ళు ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో దీంతో పాటు ఏదైతే మనం ఇక్కడ ఎండ్ ఆఫ్ ది లైఫ్ ఆర్ రీసైకిల్ గురించి పైన మాట్లాడుకున్నామో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంది. ఈపీఆర్ సర్టిఫికెట్స్ విల్ బి ఇష్యూడ్ టు దోస్ హూ మేనేజ్ వేస్ట్ అండ్ క్యాన్ బి ట్రేడెడ్ అని చెప్పాము. దాంతోపాటు ఇక్కడ ఎండ్ ఆఫ్ ది లైఫ్ డిస్పోజల్ గురించి మాట్లాడుతున్నప్పుడు మల్టీ లేయర్డ్ మల్టీ ప్లాస్టిక్, అంటే సింగిల్ యూస్ ప్లాస్టిక్ కాకుండా మల్టీ ప్లాస్టిక్స్ ఉన్నప్పుడు వాటిని డిస్పోజ్ చేయలేము. సో దాన్ని ఎండ్ ఆఫ్ ద లైఫ్ డిస్పోజల్కి పంపించి, ఎండ్ ఆఫ్ ద లైఫ్ డిస్పోజల్ అంటే ఏంటి, ఒక పెట్రోకెమికల్స్ ఇండస్ట్రీ కావచ్చు, ఎక్కడైతే ఈ ప్లాస్టిక్ని వాడొచ్చు వేరే పని కోసం అన్నట్టుగా ఏమన్నా ఉందా అంటే వేస్ట్ టు ఎనర్జీ పర్పస్ కోసం వాడొచ్చు అంటున్నాం. ఈ వేస్ట్ టు ఎనర్జీ పర్పస్ కోసం వాడొచ్చు, అక్కడ వాటికి రా మెటీరియల్ వాళ్ళు ఏదైతే ఈ ప్లాస్టిక్తో ఏదో పెట్రోల్ లాంటిదో ఇంకోటి ఏదో ఒక ఫ్యూయల్ తయారు చేయడానికి ఏమన్నా ఒక మెకానిజం ఉంటే వాళ్ళకు పంపించవచ్చు. లేదా సిమెంట్ క్లీన్స్ అంటే సిమెంట్ బట్టీలు, ఇటుక బట్టీలు సిమెంట్ బట్టీలు ఉంటాయి కదా, వాళ్ళకు పంపించి వాళ్ళు రోడ్లు వేయడానికి ఈ ప్లాస్టిక్ని ఏమన్నా వాడుకుంటారా, వాళ్ళకు పంపించండి. సో ఇట్లా కొన్ని సజెషన్స్ కావచ్చు, ఇట్లా చేయండి అని కొన్ని సజెషన్స్ కన్నా గైడ్ లైన్స్ ఇచ్చారు. దాంతోపాటు మనం ఇక్కడ ఏదో మల్టీ మెటీరియల్ ప్లాస్టిక్ అంటున్నాం కదా, అదేవిధంగా ప్యాకేజింగ్ రిజిడ్ అని, ఫ్లెక్సిబుల్ అని, మల్టీ లేయర్డ్ అని కేటగరైజ్ చేశారు. అంటే రిజిడ్ అంటే, ఫ్లెక్సిబుల్ అంటే ఇంగ్లీష్ మీనింగ్ ఏదైతే నార్మల్ మీనింగ్ ఏదైతే ఉందో అదే అర్థాలు వస్తాయి, సింగిల్ లేయర్ కాకుండా మోర్ దెన్ వన్ లేయర్స్ ప్యాకేజింగ్. ఫ్లెక్సిబుల్ అంటే ఒక స్ట్రాంగ్ మెటీరియల్ కాకుండా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉన్న మెటీరియల్ రిజిడ్ మెటీరియల్. సో ఈ కేటగరైజింగ్ అనేది నార్మల్ థింగే, ఐ డోంట్ థింక్ దీనికి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం. ఓకే, ముందుకు సాగితే వాళ్ళు టార్గెట్స్ కూడా ఫిక్స్ చేశారు. టార్గెట్స్ ఏంది, 2021-22
ఫైనాన్షియల్ ఇయర్ అయ్యే వరకు 35%, అంటే ఏదో మార్చ్ 31st వరకు అనుకుందాం. మార్చ్ ఆఫ్ 2022 వరకు 35% ఆఫ్ ప్లాస్టిక్ని మేనేజ్ చేయమంటున్నాడు. 2022-23లో సేమ్ అదే అయ్యే వరకు ఇది 70 అండి, 10 కాదు, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది 70%ని మేనేజ్ చేయమంటున్నాడు. అదే 2024 వరకు చూస్తే 100% మేనేజ్ చేసి, ఆ 100% మేనేజ్ చేయడం వల్ల వచ్చే ఈపీఆర్ సర్టిఫికెట్స్ తీసుకొని ట్రేడ్ చేయడం అనేది స్టార్ట్ చేయండి అన్నది మ్యాండేట్. ఇది టార్గెట్. దీని గురించి ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే అనలైజ్ అన్నాడు కాబట్టి. అదే వేరే కీవర్డ్ ఉండింటే ఇంత తతంగం చెప్పేవాళ్ళం కాదు. ఇప్పుడు కన్సర్న్స్ గురించి మాట్లాడుకుందాం. అంతా అనుకున్నంతగా సింపుల్గా జరిగిపోతుందా? లేదు. ఇప్పుడు చూసుకుంటే కన్సర్న్స్ ఏమున్నాయని, ఇందులో మొదటి కన్సర్న్ ఏంది అంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ గైడ్లైన్స్ ఏమవుతున్నాయో ఓన్లీ థ్రోన్ అవే ప్లాస్టిక్ గురించి ఉన్నాయి. శానిటరీ ప్యాడ్స్ కావచ్చు, ఫుట్వేర్ కావచ్చు, ఇంకా ఎక్సెట్రా ఏమన్నా పాత చెప్పులు పడేస్తామా? ఆ పాత చెప్పులు కూడా ప్లాస్టిక్ చెప్పులు ఉండొచ్చు, ఏదో రబ్బర్ చెప్పులు ఉండొచ్చు, లేదా శానిటరీ ప్యాడ్స్ ఉండొచ్చు. వీటిని డిస్పోజ్ చేసినప్పుడు వాటిని మేనేజ్ చేయడానికి ఎటువంటి గైడ్ లైన్స్ లేవు. వాటికి మినహాయింపు ఇవ్వడం వల్ల అవి కూడా ఒక చెత్తగా మారొచ్చు, లెగసీ వేస్ట్ అవ్వచ్చు. అదొక పెద్ద కన్సర్న్. ఇక్కడ కన్జ్యూమర్ అవేర్నెస్ మీద ఏమన్నా ఫోకస్ ఉందా? మున్సిపల్ వేస్ట్లో తడి చెత్త, పొడి చెత్త, అది ఇదని ఏదో బండి రావచ్చు, బట్ కంప్లైంట్స్ ఎంతవరకు ఉంది, వాటిని ఎన్ష్యూర్ చేయడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోబడుతున్నాయి అన్న దాని గురించి ఎటువంటి గైడ్ లైన్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ర్యాక్ పిక్కర్స్ ఆర్ వేస్ట్ పిక్కర్స్ ఏవైతే ఉన్నారో, ర్యాక్ పిక్కర్స్ అంటే బెటర్గా ఉంటుంది వర్డ్, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వేస్ట్ పిక్కర్స్, ర్యాక్ పిక్కర్స్ అంటే ప్రాబబ్లీ ఇట్ కుడ్ బి బెటర్. సో ర్యాక్ పిక్కర్స్, చెత్త ఏరుకునే వాళ్ళు అంతగా ఫార్మల్గా గుర్తించబడరు. ఇన్విజిబుల్ అంటే మరీ మాయమైపోవడం కాదు, గుర్తించబడరు. బికాస్ దే ఆర్ ఇన్ఫార్మల్. చెత్త ఏరే వాడికి మన ఇంటి దగ్గర ఏదో పాత సామాన్, ఇనుప సామాన్ అని వచ్చేవాడు కావచ్చు, ఏదో చెత్త ఏరుకునే వాళ్ళు కావచ్చు, వాళ్లకు ఇన్సెంటివ్స్ ఎట్లా లభిస్తున్నాయి? వాళ్ళకి ఏమన్నా ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ సర్టిఫికెట్స్ ఇచ్చే అవకాశం ఉందా? అసలు వాళ్ళ లెక్కపత్రం లేదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ఉంటారు అనేది లేదు. సో మరి ఆ ఇన్సెంటివ్స్ అనేవి నిజంగా వేస్ట్ని మేనేజ్ చేసేవాడికి దక్కాలి. మరి వాడికి దక్కుతుందా? సో ఇది ఒక పెద్ద క్వశ్చన్. ఈ క్వశ్చన్ మార్క్ అనేది ఒక కన్సర్న్గా రైజ్ చేశాం. అయితే ఇక్కడ నాట్ ఆల్ రీసైక్లింగ్ ఈజ్ అకార్డింగ్ టు గైడ్ లైన్స్. రీసైక్లింగ్ పేరుతో చెత్తనంతా కాల్చేయబడితే టాక్సిక్ గ్యాసెస్ కూడా, ఇన్సెనరేషన్ అంటే తగలబెట్టడం, ఇన్సెనరేషన్ అనేది ఒక ప్రాసెస్, దాని ద్వారా కూడా కొంత ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు, బట్ అందులో డైరెక్ట్గా కాల్చడం ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అనేది పెద్దగా ప్రాబ్లం అవుతుంది. సో టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అవ్వడం, దాన్ని మేనేజ్ చేయడానికి ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయంటే ఏమి. సరే, ఇది చెప్తూ ఆఖరిగా కన్క్లూషన్కి వచ్చేస్తే ఏమేం చేయాలి అన్నట్టుగా మనం ఏదైతే సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నామో దాని ప్రకారం చూస్తే, మనం ఏదైతే కన్సర్న్స్లో రాసామో అదే ఇన్ఫార్మల్ ర్యాక్ పిక్కర్స్ని కూడా ఇన్సెంటివైజ్ చేయండి. ఏదైనా ఒక మెకానిజం పెట్టండి వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ తక్కేలాగా. ఓకే, కన్సర్న్స్లో ఇంకోటి చెప్పాం, గైడ్ లైన్స్ టు వేస్ట్ టు ఎనర్జీ కన్వర్షన్. దాంతోపాటు రీసైకిల్ దేన్ని చేయమంటున్నాము, రీసైకిల్ చేయడానికి కానీ వేస్ట్ టు ఎనర్జీ కన్వర్షన్కి కానీ ఒక గైడ్ లైన్స్ ఇస్తే అది యాక్చువల్గా రెవల్యూషనైజ్ చేయొచ్చు. ఆ రెవల్యూషనైజ్ చేసింది దేనికి యూజ్ అవుతుంది అంటే లెగసీ వేస్ట్,
ని తగ్గించడానికి యూజ్ అవుతుంది అంటున్నాం. లెగసీ వేస్ట్ అసలు అంటే ఏమిటి? లెగసీ వేస్ట్ అంటే పాత చెత్త ఏదైతే కుప్పలుగా పేర్చబడి ఉంటుందో ఆ లెగసీ వేస్ట్ అనేది తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని చిన్న కన్క్లూషన్తో వదిలేస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే వర్డ్స్ని టైంని మేనేజ్ చేసుకుంటూ జాగ్రత్తగా కాంట్రవర్సీ లేకుండా చెప్తూ ఏ రకంగా స్మూత్ స్మూత్గా ఆన్సర్ని ఫార్వర్డ్ చేయొచ్చో అనేది ఈజీగా 15 మినిట్స్లో నేను మీకు కొంత వాల్యూ యాడ్ చేశాను అనుకుంటున్నాను. మరో రోజు ఇంకో క్వశ్చన్తో వచ్చే వరకు బాయ్ బాయ్.